హాయ్ అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మహాశివరాత్రి రోజున 4 గంటలకల్లా లేచి ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకున్నాము. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంట్లో ఇలా పూజ చేసుకుని గుడికి వెళ్ళేసరికి స్వాములు అందరూ కలిసి ఒకేసారి వచ్చారండి. కరెక్ట్గా మేము గుడికి వెళ్ళినప్పుడే స్వాములు అందరూ వచ్చారు. అలాగే స్వాములు సంకనాదం చేశారు. చాలా గుడి అంతా కూడా మారుమోగిపోయింది శివనామ స్మరణతో. ఈ శివాలయం అయితే రావులపాలెం శివాలయం. రావులపాలెంలో ప్రతి సోమవారం కూడా చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే శివాలయం 2 గుళ్ళు కూడా ఒకే చోట ఉంటాయి. ఇలా ఫస్ట్ పరమేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే పార్వతీదేవి కూడా ఉంటారండి. ఇక్కడ జనం ఎక్కువగా ఉండడం వలన నాకైతే వీడియో తీయడం కూడా సరిగ్గా కుదరలేదు. ఇలా దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు కదా. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అండి. ఎదురుగానే ప్రతి మంగళవారం కూడా ఇక్కడికి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ఇవి 2 కూడా ఒకే చోట ఉంటాయి కాబట్టి శివాలయంలోనూ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. చాలా బాగుంది కదా అలంకరణ అదేను. ఇలా మార్నింగ్ ఇలా దర్శనం చేసుకున్న తర్వాత సాయంకాలం టైంలో అయితే ఓబలంక శివాలయానికి అయితే వచ్చామండి. ఓబలంక శివాలయంలో ధ్వజస్తంభం అలాగే అలంకరణ అదేను చాలా బాగా చేశారు. ప్రతి సంవత్సరం కూడాను ఓబలంకలో శివాలయంలో కళ్యాణం చేస్తారు. చాలా అంగరంగ వైభవంగా అయితే కళ్యాణం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం కూడా వెళ్తాము. కళ్యాణం అయిన వెంటనే లింగోద్భవం అభిషేకం జరుగుతుందండి. అన్నీ కూడా భక్తులు తెచ్చిన పంచామృతాలు ఇక్కడ ఉంచారు, టెంకాయలు అవిను. కళ్యాణం అయిన తర్వాత ఇవన్నీ కూడా లోపలికి పట్టుకెళ్ళి అభిషేకం చేస్తారు. ఇంకా భక్తులు అయితే అందరూ కళ్యాణానికి వస్తున్నారు. 8:30-9 గంటలకల్లా కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మేమైతే 8 గంటలకల్లా వచ్చేసాము. పిల్లల్ని తీసుకుని వచ్చామండి కళ్యాణం చూస్తారు కదా అని. ఇంకా ఈలోపు మనం అభిషేకానికి అయితే టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ అభిషేకం టికెట్ తీసేసుకుని అప్పుడు కళ్యాణం దగ్గర అయితే కూర్చున్నాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ రుద్రాక్షలు అయితే పంచిపెడుతున్నారు. ఇంకా ఇప్పుడు కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుందండి. కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారు. మొత్తం ఊరు ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది కదా. బయట అంతా కూడా బాణాసంచా మందు కలుపు చాలా ఎక్కువగా కాలుస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి కళ్యాణం టైంలో అయితేను. లేడీస్ అందరూ కూడా ఇలా కళ్యాణం దగ్గర కూర్చుంటారు. ఇంకా వెనకాలైతే మగవాళ్ళు కూర్చుంటారు. ఇంకా బయట మందు కలుపు ఉంటుంది కదా, అదంతా కూడా అసలు ఖాళీ ఉండదండి. నాకు వీడియో తీయడం అయితే కుదరలేదు. మందు కలుపు కూడా చాలా బాగుంటుంది. నైట్ టైం అయినా సరే చిన్నపిల్లల్ని తీసుకుని మరి కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే సింహూర్తం అలాగే ఇక్కడ కళ్యాణం టైంలో మొక్కులకు చెల్లించుకుంటూ ఉంటారు. మంగళసూత్రాలు చేయించేవాళ్ళు అలాగే నూతన వస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇస్తూ ఉంటారు. तस्मिन् मुहूर्ते मन्त्रोच्च माङ्गल्यसूत्रमादाय क्षीरेण प्रख्याय खण्डकपूर्णपात्रोपरष्टोत्तरनिगाय కళ్యాణం అయిన తర్వాత స్వామివారు ఊరేగుతారు కదా. ఈలోపు అభిషేకానికి అయితే మొత్తం అందరూ కూడా కూర్చున్నారండి. ఇంకా హాఫ్ అన్ అవర్లో అయితే అభిషేకం అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడంతా కూడా అసలు జనంతో ఖాళీ ఉండదని కూడా అయితేను ఫస్ట్ కొంచెం ప్లేస్ చూసుకుని ఉంచుకోవాలి. ఇలా నైట్ అంతా కూడా అభిషేకాలు చేసిన తర్వాత ఇప్పుడైతే అలంకరణ స్టార్ట్ చేశారు. మొత్తం అన్ని అభిషేకాలు చేసేసరికి
3 గంటలు పట్టిందండి. 3 అయింది టైం అయితేను. కళ్యాణం అయ్యేసరికి 11 అయింది. 11 గంటలకి అందరూ వచ్చి ఇలా మండపంలో కూర్చునేసరికి అభిషేకాలు అయితే స్టార్ట్ చేశారు. మొత్తం అభిషేకం అంతా అయ్యేసరికి 3:30 అలా అయ్యింది. ఇంకా అప్పటి నుండి కూడా సాయిబాబా భజన అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా తెల్లవారులు కూడా జాగరణ చేసేవాళ్ళు ఇక్కడే ఉండిపోతారు గుడి దగ్గరేని. మేమైతే 4 గంటల వరకు ఉన్నామండి. ఇప్పుడైతే సర్వమంగళ ఉమామహేశ్వర స్వామికి అలంకరణ అయితే జరుగుతుంది. శ్రీ సర్వమంగళ ఉమామహేశ్వర స్వామి కళ్యాణం ఓబలంకలో ఎంత బాగా జరిగిందో చూశారు కదా. భక్తులందరూ కూడా ఇలా స్వామివారి కళ్యాణం చూడాలని నేను ఈ వీడియో అయితే చేశాను. ఓకే అండి, స్వామివారి అనుగ్రహం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఓం నమః శివాయ.